లార్డ్స్ వేదికగా జరుగుతున్న థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికి చేరుకుంది. 3 రోజుల ఆట ముగిసినప్పటికీ రెండు జట్ల మధ్య ఎలాంటి డిఫరెన్స్ లేదు. సేమ్ నెంబర్ ఆఫ్ రన్స్ కొట్టారు. సో డే 3లో మనమైతే గేమ్ ఏదో వైపుకి మూవ్ అవుతుంది అనుకున్నాం. అంటే ఏదో ఒక టీం అప్ రన్ సాధిస్తుంది, మ్యాచ్లో పట్టు బిగిస్తారేమో అనుకున్నాం. బట్ అలాంటిది ఏమీ జరగలేదు. డే 3 కూడా ఫస్ట్ 2 డేస్లోనే అటు ఇటు ఉంది. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టు రెండు జట్లు కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ రన్స్ కొట్టాయి. ఇంగ్లాండ్ టీం 387 రన్స్ కొడితే మన టీమిండియా కూడా ఎగ్జాక్ట్లీ అది 387 కొట్టింది. సో ప్రస్తుతం అయితే 3వ టెస్ట్ మ్యాచ్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసింది. చివరి 2 రోజులు ఏ టీం అయితే డామినేట్ చేస్తారో వాళ్ళకి ఇప్పుడు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. లేదు రెండు టీంలు మళ్ళీ ఈక్వల్గా ఆడితే మ్యాచ్ డ్రా అయిపోద్ది. బట్ ఎనివే ఈ డే 3లో అయితే మనం చాలా డ్రామా చూసాం. ముందు మన టీమిండియా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసినప్పుడు అటాకింగ్ మోడ్ ఆఫ్ బ్యాటింగ్ చూసాం, తర్వాత డిఫెన్స్ చూసాం, అలాగే కొన్ని మిక్సప్స్ చూసాం అండ్ ఇంగ్లాండ్ టీం యొక్క ఫైరీ బౌలింగ్ కూడా చూసాం. అయితే ఇవన్నీ సరిపోవన్నట్టు డే ఎండింగ్లో లాస్ట్ ఓవర్ డ్రామా మామూలు గొడవ కాదు, చాలా పెద్ద గొడవ జరిగింది. అసలు ఈ డే 3లో అయితే చాలా ఎంటర్టైనింగ్ మూమెంట్స్ అయితే కనిపించాయి. బట్ ఎనివే డే 3 మన టీమిండియా స్టార్ట్ చేసిన విధానం చూసుకుంటే చాలా వరకు మన వాళ్ళు అప్పర్ రన్ సాధిస్తారేమో అనిపించింది. అంటే మొదటి సెషన్లో పంత్ మరియు రాహుల్ ఇద్దరు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. స్టార్టింగ్లో కొంతవరకు స్లోగా ఆడినప్పటికీ ఆ తర్వాత రెచ్చిపోయారు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓవర్కి 6 చెప్పును కొట్టడం మొదలు పెట్టారు. సో పంత్ మరియు రాహుల్ అయితే మొదటి సెషన్లో చాలా ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చేశారు. ఎక్కడ కూడా ఇంగ్లాండ్ బౌలర్స్కు బాక్ డౌన్ అవ్వకుండా కంటిన్యూస్గా రన్స్ కొట్టారు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ తన న్యాచురల్ గేమ్ని కంటిన్యూ చేశాడు. డౌన్ ది వికెట్ వచ్చి షాట్స్ కొట్టాడు. మిగిలిన అతని ఫింగర్ ఇంజరీ ఇంకా పూర్తిగా తగ్గలేదు, అయినా కానీ పెయిన్తోనే షాట్స్ కొట్టేవాడు. సో పంత్ అయితే తన ఇంజరీని లెక్క చేయకుండా చాలా మంచి గ్రిటీ నాక్ ఆడాడు. అండ్ అదర్ ఎండ్లో కేఎల్ రాహుల్ చూసుకున్న తన బ్యాటింగ్ను చాలా బాగా క్యారీ చేశాడు. ఇన్ఫాక్ట్ డే 3లో కాస్త అగ్రెషన్ పెంచాడు. నేను డే 2లో చూసుకుంటే చాలా వరకు ఆచితూచి ఆడాడు, కానీ డే 3లో మాత్రం ఎక్కువ రన్స్ కొట్టడానికి ట్రై చేశాడు. మిగిలిన పుల్ షాట్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశాడు. సో ఇద్దరు బ్యాటింగ్ కారణంగా మన టీమిండియా మొదటి సెషన్లో చాలా వేగంగా రన్స్ కొట్టింది. ఇన్ఫాక్ట్ ఓవర్కి ఆల్మోస్ట్ 4.7 రన్ రేట్తో రన్స్ రాబట్టారు. అండ్ ఈ క్రమంలోనే రాహుల్ కూడా తన సెంచరీకి చాలా క్లోజ్గా వచ్చేసాడు. బట్ లంచ్ బ్రేక్ ముందు ఒక అనవసరమైన రన్అట్ చూసాం. నిజంగా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. సో యాక్చువల్గా రన్అట్ విషయంలో కాల్ ఇచ్చింది రిషబ్ పంతే, అంటే సింగిల్కి పిలిచాడు అండ్ దానికి కేవలం రెస్పాండ్ అయ్యాడు, ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ అసలు యాక్చువల్గా రన్అట్ విషయంలో చూసుకుంటే డేంజర్ అండ్ రాహుల్దే, బెన్ స్టోక్స్కి దగ్గరగా కీపర్ అండే ఉంది. బట్ స్టోక్స్ తెలుగుగా పంత్ యొక్క హెజిటేషన్ గమనించి బౌలర్ ఎండ్ వైపు బాల్ను త్రో చేశాడు అండ్ వికెట్ని కొట్టాడు. సో పంత్ అయితే ఇనీషియల్ మూమెంట్ ఇచ్చిన తర్వాత 1 సెకండ్ హెజిటేట్ చేశాడు అండ్ దీనివల్ల అతను వికెట్ పడిపోయింది. బట్ టు బీ ఫ్రాంక్ కేఎల్ కూడా సెంచరీ విషయంలో కాస్త డెస్పరేట్గా కనిపించాడు. అంటే లంచ్ బ్రేక్ ముందే సెంచరీ కంప్లీట్ చేసేయాలి అని ఇండికేషన్ ఖచ్చితంగా పంత్కి పంపాడు. మిగిలిన ఓవర్లో ఫస్ట్ బాల్ గట్టి కొట్టినప్పటికీ 4 వాళ్ళలేదు, ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది. దీంతో చాలా డిసప్పాయింటెడ్ అదర్ ఎండ్కి వెళ్ళాక. సో దీంతో రిషబ్ పంత్ ఏమనుకున్నాడు, రాహుల్కి ఇంకో ఛాన్స్ ఇద్దాం సెంచరీ కొట్టడానికి అని చెప్పి అనవసరమైన సింగిల్ కోసం ట్రై చేశాడు. అయితే అసలు ఈ సెంచరీ కూడా లేకపోతే ఈ రన్కు ప్రయత్నించేవారే కాదు. సో రన్అట్ విషయంలో మిస్టేక్ పంతిదే, అతనే కాల్ చేశాడు అండ్ డేంజర్ అంటే అతను కాదనుకుని చెప్పి కాస్త స్లోగా వెళ్ళాడు. బట్ ఆ మిస్టేక్ చేయడానికి ప్రేరేపించింది మాత్రం రాహుల్ యొక్క సెంచరీయే. బట్ ఎనివే మనమైతే ఇక్కడ బెన్ స్టోక్స్ యొక్క బ్రిలియన్స్ని మెచ్చుకోవాలి. నిజంగా మైండ్ బ్లోయింగ్ రన్అట్ చేశాడు. అసలు రిషబ్ పంత్ లాంటిది ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు, స్టోక్స్ బాల్ పట్టుకుని వెనక్కి తిరిగి కొడతాడని చెప్పి. సో నిజంగా ఈ రన్అట్ విషయంలో బెన్ స్టోక్స్ బ్రిలియంట్ త్రో వేశాడు. బ్యాట్స్మెన్ కొంతవరకు అడ్డొచ్చేలా కనిపించినప్పటికీ బుల్స్ అయితే వికెట్ని పడగొట్టాడు. అండ్ దాని లంచ్ బ్రేక్ రావడం, ఆ తర్వాత మన టీమిండియా బ్యాటింగ్ బాగా స్లో అయిపోవడం చూసాం. సో యాక్చువల్లీ రిషబ్ పంత్ వికెట్ మన టీమిండియా రన్ రేట్ మీద దెబ్బ కొట్టింది. అతను కనుకుంటే ఖచ్చితంగా మన స్కోర్ బోర్డ్ ఇంకా వేగంగా కదిలేదు. ఇన్ఫాక్ట్ మనకి లీడ్ కూడా ఎక్కువ వచ్చిండేది. అయితే సాక్టింగ్ ఏంటంటే కేవలం అంతా కష్టపడి 100 కొట్టినప్పటికీ ఆ తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు. సో కేఎల్ అయితే నిజంగా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మెయిన్ ఇంగ్లాండ్ గడ్డ మీద ఓపెనర్గా 4వ సెంచరీ కొట్టాడు. అండ్ 2018 నుంచి చూసుకుంటే ఇంగ్లాండ్ గడ్డ మీద ఏ ఇంగ్లాండ్ ఓపెనర్ కూడా ఇది సాధ్యం కాలేదు. లాస్ట్ 7 ఇయర్స్లో ఇంగ్లాండ్ గడ్డ మీద ఓపెనర్ కూడా 4 సెంచరీలు కొట్టలేదు, ఓన్లీ రాహుల్కి మాత్రమే పాసిబుల్ అయింది. సో గత 7 సంవత్సరాల్లో ఇంగ్లాండ్ గడ్డ మీద ఇంగ్లాండ్ ఓపెనర్స్ కంటే రాహుల్ ఎక్కువ సెంచరీస్ కొట్టాడంటే మనం అర్థం చేసుకోవచ్చు అతని పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందనేది. మెయిన్లీ లార్డ్స్లో 2 సెంచరీ కొట్టాడు అండ్ ఇది కూడా ఒక పెద్ద అచీవ్మెంట్. ప్రీవియస్గా మన టీమిండియా తరపున వెంకట్ సర్కార్ అక్కడ లార్డ్స్లో మల్టిపుల్ హండ్రెడ్స్ కొట్టాడు అండ్ ఇప్పుడు అతని తర్వాత రాహుల్ ఇలాంటి అరుదైన కంటెంట్ సాధించగలిగాడు. సో విధంగా రాహుల్ అయితే ఒక బ్రిలియంట్ సెంచరీ కొట్టి మన టీమిండియాకి డే 3లో చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. మెయిన్లీ పంత్తో కలిసి ఆ బిగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం చూసాం. ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి 4 వికెట్కు 141 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఇలాంటి పార్ట్నర్షిప్ అవసరం అని చెప్పి మనం డే 2 రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. బట్ ఈ పార్ట్నర్షిప్ ఎండ్ అయిన తీరే చాలా బాధ వేసింది. రిషబ్ పంత్ చూసుకుంటేనేమో అనవసరంగా రన్అట్ అయిపోయాడు. అండ్ దెన్ రాహుల్ చూసుకుంటే కాన్సన్ట్రేషన్ లేకపోతే ఒక లూజ్ షాట్ ఆడాడు. నిజంగా సెంచరీ కొట్టి క్రీజ్లో పాతిపోయిన రాహుల్ అంటే ఒక క్లాసీ బ్యాట్స్మెన్ అలా అవుట్ అవుతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక నథింగ్ షాట్లో అనిపించింది. సో మన టీమిండియాకి అయితే ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చింది, కానీ ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ వేల్ ఎండ్ అయింది. అయితే తర్వాత మన ఆల్రౌండర్స్ బ్యాటింగ్ని చాలా మెచ్చుకోవాలి భయ్య. జడేజా, రెడ్డి మరియు సుందర్ వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ జడేజా అయితే మనకి సిరీస్లో ఒక అన్సంగ్ హీరో అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ గత 3 ఇన్నింగ్స్లో 350+ స్కోర్స్ కొట్టాడు. బట్ ఎవరు కూడా అతను పెద్దగా రికగ్నైజ్ చేయట్లేదు. సో నిజానికి మన టీమిండియా 254 పరుగులకి 5 వికెట్లు కోల్పోయినప్పుడు చాలా వరకు డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నారేమో అనిపించింది. ఇంగ్లాండ్ స్కోర్ అందుకుంటారు లేదని చెప్పి అనుమానాలు వచ్చాయి. మెయిన్లీ వరుసగా 2 వికెట్స్ పడిపోయి ఏమైనా కొలాప్స్ ట్రిగ్గర్ అవుతుందని చెప్పి భయపడ్డాం. కానీ అలాంటి టైంలో జడేజా బ్యాటింగ్కి వచ్చి ఒక అడ్డుగోల్లో నిలిచిపోయాడు. నిజంగా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు.
మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో మంచి పాజిటివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. అంటే మరి ఎక్కువగా డెడ్ డిఫెన్స్ ఆడకుండా కొంతవరకు రన్స్ కొట్టడానికి కూడా ట్రై చేశాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి చూసుకున్న జడేజాకు చాలా వరకు మంచి సపోర్ట్ అందించాడు. ఎస్పెషల్ ఇంగ్లాండ్ బౌలర్స్ అతను గట్టిగా టెస్ట్ చేశారు. అలాగే జడేజా కూడా అతను గట్టిగా టెస్ట్ చేశాడు రన్నింగ్ బిట్వీన్ వికెట్స్తో. సో ఇద్దరు పార్ట్నర్షిప్ స్టార్టింగ్లో చాలా వరకు హై టెన్షన్ మూమెంట్స్ చూసాం. ఇన్ఫాక్ట్ 3 to 4 టైమ్స్ ఈజీగా మన వెనకైనా రన్ వచ్చేసే అవకాశం ఇంగ్లాండ్ టీంకి దక్కింది. బట్ వాళ్ళు ఏ అటెంప్ట్లో కూడా రన్అట్ ఇన్ఫ్లిక్ట్ చేయలేకపోయారు. ఎట్ ది సేమ్ టైం లంచ్ బ్రేక్ తర్వాత చోప్రా బౌలింగ్ చేశాడు భయ్యా. నిజంగా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. అసలు ఆల్మోస్ట్ ప్రతి బాల్ కూడా 90 miles/hour వేశాడు. ఇన్ఫాక్ట్ ఒక ఓవర్లో అయితే కంటిన్యూస్గా 6 balls కూడా 90 miles/hour వేయడం చూసాం. కంటిన్యూస్గా 150 టచ్ చేస్తూ బౌలింగ్ చేశాడు. అండ్ సరిపోదన్నట్టు నితీష్ కుమార్ రెడ్డిని పోక్ చేయడం చూసాం. ఆ షార్ట్ బాల్స్ అండ్ బౌన్సర్స్ వేసిన తర్వాత డౌన్ ది వికెట్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డిని ఏదో అనేవాడు. బట్ ఎన్కేఆర్ మాత్రం దాన్ని అవాయిడ్ చేస్తూ పక్కకు వెళ్ళిపోయి కామ్గా ఉండేవాడు. సో జోఫ్రా స్పెల్ అయితే జడేజా మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరికి కూడా చాలా పెద్ద టెస్ట్ పెట్టింది. ఆల్మోస్ట్ ప్రతి బాల్ కూడా బీట్ చేస్తూ వీళ్ళిద్దరిని చాలా టెస్ట్ చేసింది. బట్ ఎనివే ఈ జోఫ్రా టెస్ట్లో వీళ్ళిద్దరూ పాస్ అయ్యి ఆ తర్వాత తమ పార్ట్నర్షిప్ను గ్రో చేసుకున్నారు. మరి ముఖ్యంగా టీ బ్రేక్ ముందు వికెట్ పడకుండా చాలా మంచిగా గేమ్ను ముందుకు తీసుకెళ్లారు. సో నితీష్ మరియు జడేజా కలిసి 6వ వికెట్కు 72 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ దీనివల్ల మన టీమిండియా స్కోర్ ఈజీగా 300 దాటింది. బట్ ఎనివే టీ బ్రేక్ తర్వాత బెన్ స్టోక్స్ ఫుల్ రిథమ్తో బౌలింగ్ చేశాడు. అండ్ ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి తన వికెట్ను కోల్పోవాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ తనకు ఒక ఎక్సలెంట్ బాల్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే మళ్ళీ జడేజా సుందర్తో కలిసి మరో పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి 7వ వికెట్కి ఎగ్జాక్ట్గా 50 పరుగులు జోడించారు. దీంతో మన టీమిండియాకి లీడ్ వచ్చేలా కనిపించింది. ఎస్పెషల్లీ ముందు చెప్పినట్టే జడేజా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. యాజ్ ఏ సీనియర్ ప్రోగా మన టీంను ముందుండి నడిపించాడు. సో జడేజా బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మన టీమిండియాకి లీడ్ వస్తుందేమో అనిపించింది నాకు. ఇన్ఫాక్ట్ డే ఎండేసరికి ఒక 20 to 30 runs లీడ్ వస్తుందేమో అనుకున్నా. బట్ జడేజా అన్ఫార్చునేట్గా లెగ్ లైన్స్ ఆడిపోతే అవుట్ అయిపోయాడు. సో నిజానికి ఇన్నింగ్స్లో ముందు అలాంటి బాల్స్ని చాలా వాటిని జడేజా ఫోర్స్ కొట్టాడు. కానీ ఓక్స్ వేసిన బాల్ మీద మంచి పేస్ ఉండడంతో సరిగ్గా టైం చేయలేకపోయాడు. సో నిజంగా జడేజా అయితే చాలా క్రూషియల్ టైంలో అవుట్ అయిపోయాడు. ఎస్పెషల్ అది అవుట్ అయిపోయిన తర్వాత మన టీమిండియా రన్స్ ఎక్కువ కొట్టలేకపోయారు. ఇన్ఫాక్ట్ చివరి 11 runsకు 4 వికెట్లు కోల్పోయారు. అంటే ఒక మినీ కొలాప్స్ చూసాం. సో జడేజా కనుక అవుట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా మన టీమిండియాకి లీడ్ వచ్చి ఉండేది. బట్ ఎనివే చివరిలో సుందర్ బ్యాటింగ్ టాక్టిక్ కొంతవరకు అర్థం కాలేదు. అంటే జనరల్గా టేలెండర్స్తో బ్యాటింగ్ చేసినప్పుడు మెయిన్ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ మన ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్రేడెన్ కార్డ్స్ కూడా అగ్రెసివ్గా ఆడడం చూసాం చివరిలో. సో దీంతో సుందర్ కూడా అలాంటివి చేస్తాడేమనుకున్నాం. బట్ అతనైతే అగ్రెసివ్గా ఆడలేకపోయాడు. మళ్ళీ జోఫ్రా చివరిలో అతనికి చాలా మంచి ట్రాప్ సెట్ చేశాడు. వికెట్ కీపర్ వెనకాల ఫీల్డర్ని పెట్టి షార్ట్ బాల్స్ వేయడం చూసాం. అండ్ ఎగ్జాక్ట్లీ సుందర్ జోఫ్రా పెట్టిన ట్రాప్లోనే పడ్డాడు. బట్ ఎన్నో సుందర్ అయితే చాలా మంచి స్టాండ్ ఇచ్చాడు. జడేజా కలిసి ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. ఇన్ఫాక్ట్ జడేజా అవుట్ కాకుండా ఉంటే వీళ్ళ పార్ట్నర్షిప్ ఇంకా పెద్దగా మారేది. సో కనుక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే లంచ్ బ్రేక్ ముందు లంచ్ బ్రేక్ తర్వాత వరుసగా 2 వికెట్లు పడిపోయాయి. అండ్ ఈ టైంలో చూసుకుంటే మన టీం ఉంటే 350 అయినా కొడతలేదని చెప్పి డౌట్స్ వచ్చాయి. బట్ జడేజాతో పాటు మిగతా ఇద్దరు ఆల్రౌండర్స్ బాగా బ్యాటింగ్ చేసి మన టీమిండియాకి లీడ్ తెప్పించి స్థాయికి తీసుకెళ్లారు. బట్ అగైన్ చివరిలో మళ్ళీ బాల్తో పడ్డారు. ఎనివే మనమైతే ఇంగ్లాండ్ టీం యొక్క బౌలింగ్ని కూడా చాలా బాగా మెచ్చుకోవాలి భయ్య. మొదటి సెషన్లో చాలా పూర్ బౌలింగ్ చేశారు, ఎక్కువ రన్స్ ఇచ్చారు. కానీ నెక్స్ట్ 2 సెషన్స్లో మాత్రం మంచి కంట్రోల్తో బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ జోఫ్రా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. అలాగే మిగతా వాళ్ళు కూడా టువర్డ్స్ అండ్ చాలా బాగా బౌలింగ్ చేశారు. మళ్ళీ మరోసారి ఇంగ్లాండ్ టీం యొక్క క్యాచింగ్ స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. రన్అట్లు మిస్ చేసినప్పటికీ ఆ క్యాచెస్ మాత్రం వదలలేదు. బట్ ఎనివే డే ఎండింగ్లో ఒక అబ్సల్యూట్ డ్రామా చూసాం. మన టీమిండియా బౌలింగ్ చేయడానికి వచ్చింది. అండ్ మన వాళ్ళకి ఇంకా 2 overs బౌలింగ్ చేసేందుకు టైం ఉంది. ఒక 8 minutes వరకు టైం ఉంది. దీన్ని ఈజీగా 2 overs బౌలింగ్ చేయొచ్చు. కానీ టైంలో ఇంగ్లాండ్ ఓపెనర్స్ చాలా కన్నింగ్గా బిహేవ్ చేశారు. అనవసరంగా కావాలని డీలేస్ చేస్తూ టైంను వేస్ట్ చేశారు. అండ్ ఈ క్రమంలోనే మన కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు మిగతా టీమిండియా ప్లేయర్స్ ఫ్రస్ట్రేషన్కి గురవడం చూసాం. ఇన్ఫాక్ట్ చాలా కోపంతో ఇంగ్లాండ్ ప్లేయర్స్తో గొడవ పెట్టుకున్నారు. మేలీ శుభ్మన్ గిల్ అయితే చాలా ఫ్యూరియస్గా కనిపించాడు. జాక్ రాలీ మీదకి దూసుకెళ్ళిపోయాడు. అండ్ మిగతా ప్లేయర్స్ చూసుకుని చాలా కోపడ్డారు. ఎస్పెషల్లీ జాక్ రాలీ తన చేతికి బాల్ తగలకపోయినా సరే చాలా యాక్ట్ చేశాడు చేతికి బాల్ తగిలినట్టు. అండ్ ఇది చూసిన తర్వాత మన వాళ్ళందరూ క్లాప్స్ కొట్టి అతను ఎంకరేజ్ చేయడం చూసాం. ఎంకరేజ్ ఇన్ ద సెన్స్ సర్కాస్టిక్గా క్లాప్స్ కొట్టారు. సో మొత్తం మీద డే 3 అయితే చాలా హీటెడ్ మూమెంట్స్తో ఎండ్ అయ్యాయి. మేలీ ఇంగ్లాండ్ ఓపెనర్స్లో భయం అనేది కనిపించింది. ఇంకో ఓవర్ ఆడితే ఖచ్చితంగా వికెట్ పోతుందనే భయంతో ఒక్క ఓవర్తో ఎండ్ చేస్తారు. సో లాస్ట్ ఓవర్లో ఏం జరిగిందనే దాని గురించి నేను సపరేట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మన జీబీబీ స్పోర్ట్స్ ఛానల్ ఇంకో వీడియో వేయడానికి ట్రై చేస్తాను. ఎనివే ప్రస్తుతానికి అయితే టెస్ట్ మ్యాచ్ 2 వైపులు కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయి ఉంది. ప్రజెంట్ ఇంగ్లాండ్ టీంకి 2 పరుగుల లీడ్ ఉంది. సో దీంతో మనం డే 4 కనుక ఇంగ్లాండ్ టీంని ఆల్అౌట్ చేయగలిగితే, అది కూడా తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేస్తే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఇంగ్లాండ్ టీం 300 కంటే ఎక్కువ రన్స్ కొడితే కొంతవరకు చేసి చేయడం కష్టం. ఎందుకంటే ఇప్పటికీ పిచ్లో చాలా మార్పులు రావడం చూసాం. స్పిన్నర్స్కి బాల్ టర్న్ అవుతుంది. అండ్ ఆల్సో పేసర్స్కి చూసుకున్న మంచి క్యారీ లభిస్తుంది. ఎస్పెషల్ బౌన్స్ అనేది మరీ అన్ప్రెడిక్టబుల్గా మారిపోయింది. సో ప్రస్తుతానికి పిచ్ అయితే ఫ్లాట్గా ఏమీ లేదు, బౌలర్స్కి అనుకూలిస్తుంది. దీంతో డే 4 చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మెయిన్లీ మన టీమిండియా బౌలర్స్ కలిసి కట్టుగా బౌలింగ్ చేయగలిగితే ఇంగ్లాండ్ టీంని త్వరగా ఆల్అౌట్ చేయొచ్చు. లేదు డే 4 అయ్యేసరికి ఇంగ్లాండ్ టీంని ఆల్అౌట్ చేయలేకపోతే మన వాళ్ళు ఇంకా డ్రా కోసం ఆడతారు. బట్ ఎన్నో ప్రస్తుతానికి అయితే ఇంగ్లాండ్ టీం మన టీమిండియాకి పెద్ద టార్గెట్ ఇచ్చేంత ధైర్యంతో లేదు. వాళ్ళైతే ఖచ్చితంగా బ్యాచ్ బాల్ ఆడేందుకు సంకోచిస్తున్నారు. సో దీంతో మన టీమిండియా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అనేది ప్రెజర్ పెడితే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. మెయిన్ వాళ్ళకు 250 runsలో ఆల్అౌట్ చేయగలిగితే మన టీమిండియా ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు పెరుగుతాయి. అది ఇంగ్లాండ్ టీం మోర్ దాన్ 350 runs టార్గెట్ ఇస్తే మన వాళ్ళు ఖచ్చితంగా కాస్త ప్రెజర్లో ఉంటారు. అండ్ మోస్ట్ లైక్లీ డ్రా కోసం వెళ్ళొచ్చు.
చూడాలి మరి డే 4 అయినా సరే టెస్ట్ మ్యాచ్ ఏదో ఒక వైపు మూవ్ అవుతుందో లేదనేది.